వేరేదైనా. అందుకని అది చైతన్యం అన్నారు. అంటే ఆత్మస్థంగా చెప్పాలంటే ఇక్కడ క్రియాపరం కానటువంటి చేతనుడు, ఈ చేతనుడు కానివాడు ఎవడైనా ఉంటాడా అక్కడ? ఇది మీకు తెలియట్లేదా అని అడుగుతున్నారు. మరి ఆత్మానుభవం లేకపోవటం ఏమిటి? నువ్వు నీకు తెలియకపోవటం ఏమిటి? నీ నుంచి ఏదైతే లభిస్తుందో అది నీవే. ఎందుకు దీన్ని శంకిస్తున్నావు? అసలు ఇన్ని ప్రశ్నలు నీకు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తాయి? నేను నాకు ప్రత్యక్షం కాకుంటే అప్పుడు చెప్పవచ్చు. నీకు నువ్వు ఎప్పుడు తెలుస్తున్నావు కదా, ఆ నువ్వే ఏదైనా సరే. శివుడన్నా, శక్తి అన్నా, ప్రజ్ఞ అన్నా, చైతన్యం అన్నా అదే. ఇక్కడ బాహ్యము, అంతరము, కర్త, విషయము అనే భావాలు కలిగేది విశాలకైన కైతవ దృశ్యాలు అనమాట. అంటే మన సంకల్పాలు అనమాట. జీవభావంతో ఉండి ఆ దైవత్వాన్ని మర్చిపోయాం మనం, ఆ ప్రకాశాన్ని మర్చిపోయాం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ భగవాన్ బాహ్యము అంటే భౌతికంగా బయట లేదా అంతరము ఇలా అంటాం కదా. బాహ్యము, అంతరము లేదా కర్త, విషయము అనే భావాలు ఉన్నాయి కదా. ఇదంతా ఏంటి? కైతం, స్థూలం. ఇదంతా కూడా ఈ భౌతికత అంతా కూడా నశించిపోయేది. ఇది ఏ మాత్రం అంతఃసారం లేనిదన్నమాట. ఇది నీకు తృప్తిని ఎలా ఇస్తుంది? భగవాన్ ఇదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఉమాదేవి, శివుడు. ఉమా శివునితో ఉంటుంది, అంటే ఇరువురు కలిసి అర్ధనారీశ్వరత్వం. అట్లయి కూడా ఆమె శివుని సత్యస్వరూపంగా తెలియగోరి తపస్సు చేసిందంట. ఇది శివం శక్తి కలిసే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దీనిని అంటే ఈ శివునితో ఉంటూ ఇరువురు కలిసే ఉన్నప్పటికీ కూడా ఆ సత్యస్వరూపం ఏదో, ఆ సత్యమేదో, ఆ పరమ సత్యమేదో, ఆ స్వరూపాన్ని తెలియటం కోసం తపస్సు చేసిందంట. ఆ తపస్సు చేసినప్పుడు ఆ ధ్యానంలో ఆమెకు ఒక తేజస్సు కనిపించిందట. ఆమె అనుకుంది, ఈ తేజం శివుడు కాడు, అది నా దృష్టి మేరలోనిది. అది నా దృష్టిలో అంటే చూసేవాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఇలా చెప్పుకోవాలి, ఇలా చూడబడుతుంది, ఇదేదో ఇది నా దృష్టిలోనిది, అందువల్ల నేను అది కాదు అనుకుందనమాట. ఆమె మళ్ళీ తపస్సు సాగించింది. అలా అలా తప్పిస్తా అలా ఉన్నప్పుడు ఆవిడ యొక్క తలపులు అదృశ్యమైపోయి నిశ్చలత కలిగిందంట. అంతులేని నీరవస్థితి, ఒక నిశ్చలత అంట. ఆ నిశ్చల స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆమె తెలుసుకుందంట. అప్పుడు ఆమె తెలుసుకున్నది ఈ స్థితి. చూసారా? ఆ నిశ్చల స్థితి అనమాట. ఆ నిశ్చల స్థితియే అదే తన స్వభావం అని, అదే ఆ పరమసత్యమని ఉమాదేవి తెలుసుకుందంట. ఇది మీకు అర్థమవుతుంది కదా. అక్కడ ఏమీ లేదు, ఒక పూర్తి నిశ్శబ్ద స్థితి అంట. అలాగే మురుగునారు అప్పర్ రచన ఒక దాన్ని చెప్పారంట, ఆయన అలా ఉదాహరించారంట. నా తమస్సు తొలగించి వెలుగు నీయడానికైనా నీ అనుగ్రహం నా మూలంగానే కదా ప్రవహించేదని. మీకు అర్థమైందా? నా తమస్సు తొలగించేసి వెలుగు నీయటానికైనా నీ అనుగ్రహం కావాలంటే నా మూలంగానే, అంటే నేను ఉండాలి కదా ఇక్కడ. ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మా ఏంటమ్మా ఉదాహరణ చెప్పారన్నమాట. తమస్సు. హలో అమ్మా ఏంటమ్మా? కవిత అమ్మా సౌండ్ బాగా మీకు వినిపిస్తుంది కదమ్మా? బాగా నాకు వినిపిస్తున్నదమ్మా, మీకు ఇంకా వినిపించట్లేదా? మీ మాట కూడా నాకు వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. సరే సరేనమ్మా.
హలో, వినిపిస్తుందమ్మా? అమ్మ మీ మాట వినిపిస్తున్నదమ్మా, నాది. మీ మాట కూడా వినిపిస్తాను. సరే, బాగానే ఆ ఉందండి. ఆ ఇంకా రావాలంటే మీరు అంతకనే వస్తుంది. స్పీకర్ ఉందో లేదో చూడు. హలో కవిత. అమ్మా. ఓకే, ఇప్పుడు బాగుంది. అయితే మీరు ఇంద స్పీకర్ ఏదో ఆఫ్ అయి ఉంటుంది మీది. ఆఫ్ అయిందమ్మా, స్పీకర్ ఆఫ్ అయింది. ఉమ్. మురుగునారు అప్పర్ రచన ఒక దాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పారన్నమాట, ఎగ్జాంపుల్ గా. అదేంటంటే ఆ ఎగ్జాంపుల్, నా తమస్సు తొలగి వెలుగు నీయడానికైనా నీ అనుగ్రహం నా మూలంగానే కదా ప్రవహించేది అని. అంటే నాలో మీ అనుగ్రహం ప్రవహించాలన్నా నాలో నా అనుగ్రహం ఉండాలి కదా అన్నారమ్మా. అంతే కదా, అంతే కదా. నేను ఉండాలి కదా. నీ అనుగ్రహం చూపించాలంటే ముందు నేను ఉండాలి కదా అని నేను అడుగుతున్నాడు. ఉండాలి కదా అన్నారు. అలాగే మాణిక్యవాస్కర్ ఆయన ఇలా చెప్పారంట ఆయన మాటలో, మేము ఎన్నో భజనలు చేశాము, కానీ నిన్ను చూసిన వారిని నేను కనలేదు, వినలేదు. దైవాన్ని చూసిన తర్వాత వ్యక్తిత్వం అసలు ఎలా నిలుస్తుంది అని అడుగుతున్నాడు ఈయన మాణిక్యవాస్కర్. చూసారా, చూసేవాడు చూడబడినది రెండు ఏకమైపోయినప్పుడు ఇంక నేను చూసింది చూసింది. అవునమ్మా, అవును. అసలు ఇది తెలియాలమ్మా, ఇది తెలియాలి. అంటే నేను ఏనేనో చూసారా. అవునమ్మా. ఇందాక కూడా అది దేవి ఆయన అర్ధనారీశ్వరి అయ్యుండి కూడా ఆవిడెళ్ళి ఆయన నిజతత్వం తెలుసుకోవడానికి తపస్సు చేసిందంటే మనం ఎంత మాత్రం ఎలా ఏం చేయాలా అన్నది మనకి అర్థం అవ్వాలమ్మా. ఇప్పుడు మీరు కూడా అర్ధనారీశ్వరే కదమ్మా. అవునమ్మా, అది నిజమే. అంటే మనం ఇప్పుడు కథల ప్రకారం పురాణాలు బాగా అలవాటైన వాళ్ళకి ఇది ఒక ఆలోచింపచేసే విషయం అనిపించిందమ్మా. మీరు అన్నది నాలో అర్ధనారీశ్వర తత్వం ఉందని తప్పనిసరిగా అది తెలియబడిందమ్మా. దీన్ని కృష్ణుడు మనకి పరాపర శక్తులు రెండుగా చూపిస్తున్నాం, అర్ధనారి అర్ధేశ్వరుడు. అవునమ్మా. అంటే ఇలా అది ప్రతి ఒక్క జిజ్ఞాసి చక్కగా తెలుపుకుంటాడండి. అవునమ్మా, అవును. తన రూపం మారిపోతుంది. అవునమ్మా. ఒక భాగం అంతా ఇలా ఉన్నటువంటి ఈ ప్రకృతి విస్తరించేసి చూసారా, ఒకవైపు పూర్తి ధ్యానముద్ర అన్నమాట, వెలుగు. చూసారా, అలా తెలుపుకుంటాం మనం. అదే ఇక్కడ ఈ మురినాథ్ కూడా అదే అడిగారు కదా ఇక్కడ, మీకు విన్నారు కదా ఇప్పుడు. అవునమ్మా, అవును, అవును. అసలు ఇది ఎంత చూడండి, ఇంత చెప్పుకుంటామా మళ్ళీ మామూలుగానే ఉంటాం అనమాట మనం. మళ్ళీ మామూలే. అంటే ఇక్కడ ఆ భగవాన్ ఏమంటున్నారు, చూడటము కాదు ఉండటమే అని చెప్పారు ఇక్కడ. అవునమ్మా, చూడటం అనేది కాదు, చూడాలంటే మళ్ళీ ద్రష్ట దృష్టి ఇది జ్ఞానం జ్ఞేయం ఎన్ని వచ్చేస్తాయమ్మా. అవును, చూసారా. అంటే జ్ఞాత లేడు జ్ఞానము లేదు భగవాన్ చెప్తున్నారు చూడండి. జ్ఞాత లేడు చూసారా, జ్ఞానము లేదు జ్ఞేయము లేదు. అంతా కూడా ఆ పరమశివుని యందే విలీనమై అలా ఉందంటే అలాగా. అవునమ్మా. అది మనం తెలుపుకోవాలి. కానీ అది మనం ఎప్పుడు కూడా మనం దీనికి వేరుగానే ఉంటాం కదా. అవునమ్మా. మన భావంలో ఈ తెలివి లేదు. ఎప్పుడైతే ఆ తాను ఏదైతే అయి ఉన్నాడో అదిగా ఉండగలిగితే ఇంక ఇదేమీ లేదు. పెద్ద కోశంతో లెగిసి జ్ఞానం జ్ఞేయం బ్రహ్మ జ్ఞానం విభూషితం అని చెప్పి అదంతా తనలోనిదే తానే అనేటువంటి ఒక అనుభూతి చెందగలుగుతాడమ్మా. చూసారా, ఇది మనం ఏంటంటే దర్శనాలుగానో లేకపోతే మనసుకు ఆరోపించేయటం చేస్తాం అన్నమాట.
భగవాన్ అంటున్నారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు, చాలా మంది వచ్చారు ఇక్కడ, వాళ్ళందరూ ధ్యానం గురించి తెలపమని అడుగుతున్నారు. ఆ ధ్యానంలో నిశ్చలమైపోయేది ఎలాగా అని అడిగితే, అసలు ఆ ధ్యానం అంటే ఏమో తెలియదు. ధ్యానం అంటే ఆ తలపులు ఏవైతే ఉన్నాయో సంకల్పాలు, భగవాన్ చెప్తున్నారు, వాటిని తరిమి వేయటం. ఇప్పటి కష్టాలన్నీ తలుపుల వల్లనే. ఇప్పుడు నీకు కష్టం ఎందుకు వచ్చింది? ఈ సంకల్పాల వల్ల వస్తుంది. ఆ కష్టాలు తలుపులే. తలుపులు వదిలిపెట్టు. తలుపు లేని స్థితే అదే సుఖస్థితి, అదే సుఖరూపం. ఆ తలుపులు లేని స్థితి ఒకటి ఉంది చూడు, ఆ థాట్లేని, ఆ థాట్ల స్థితి ఒకటి ఉంది చూడు, అదే ధ్యానం అంటే. అదే సుఖం, అదే ఆనందం. చిత్ యొక్క ఆనందం అంటే తలుపులు లేనటువంటి ఈ స్థితి, ఇదే ఆనందం అనమాట. చూసారా? ఆలోచనలు, తలుపులంటే అన్ని ఆలోచనలు. అందుకే ఆలోచనలు మట్టు పెట్టు. ఆలోచనలను మట్టు పెట్టడం అంటే మరణింప చేయంటున్నారు ఇక్కడ. ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే, మూలంలో ఉండటం అంటే అదే, అది లేవటం, దాన్ని పూర్తిగా చూడటం. చూడటం అంటే ఇంకో రకంగా అనుకో, అంటే అలా ఉండటం దాని పట్ల. ఇక్కడ ఉమాదేవి ఇక్కడ తపస్సు ఎలా చేసిందండి? ఆవిడ నిర్మలంగా కూర్చుంది. కూర్చున్నప్పుడు ఆవిడకి ఒక తేజస్సు అనుభూతి చెందింది. ఇది కాదు అనుకుంది, ఇది ఇంకా కాదు అనుకుని మళ్ళీ తప్పించటం మొదలుపెట్టింది. అంటే తనలో తాను ఉందన్నమాట. అప్పుడు ఒక నిశ్శబ్ద స్థితి పూర్తిగా ఆవరించేస్తుందంట ఆవిడని. చూసారా? పూర్తిగా ఈ తలుపులు పూర్తిగా పడిపోయినాయి అంట ఆవిడకి. తలుపులు లేవంట అసలు, పూర్తిగా పడిపోయినాయంట. ఆ స్థితి, ఆ తలుపులు లేని ఆ స్థితి ఆవిడ తెలుసుకుంది. ఇంకా అది లేదు, ఇంకేమీ లేదు, అక్కడ ఉందంతే. చూడటం అంటే చూడటం కాదు, ఉండటమని భగవాన్ చెప్పారు కదా. అసలు నీ కష్టాలకి నీవు ఇవే కారణం, ఆలోచనలే కారణం. చూసారా? వాటిని మట్టు పెట్టు. అవి వాటిని మట్టు పెడితే ఇంకా ధ్యానం అంటే అదే. అప్పుడు మొదలవుతుంది ధ్యానం. తలుపు లేని స్థితిలోని ధ్యానం ఉందన్నమాట. ఇది మనకి భగవాన్ చెప్పింది. అలాగే మరి అయితే నేను ఈ తలుపులను వదిలేదు ఎలాగా అని అడుగుతున్నాడు ఆయన. తలసేవానికి తలుపులు, తలసేవానికే తలుపులు. ఆ తలసేవాని నీ స్వాత్మగా నువ్వు గుర్తుపెట్టు, అలా ఉండిపో. అప్పుడు ఆ తలుపు కూడా ఉండదన్నమాట. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మురుగునాథ్ చెప్పింది అయితే, మాణిక్యవాసు చెప్పింది అయితే, ఇందు రెండవది లేనటువంటి ఒక స్థితి ఉంటుందన్నమాట. అది మన తపన వల్ల, జిజ్ఞాస వల్లే ఇప్పుడు ఈ స్థితికి పోగలుగుతారు ఎవరైనా కూడా. జిజ్ఞాస లేనిది ఇది జరగదు, కష్టం. ఇక్కడ బ్రహ్మము పూర్ణము కదా. బ్రహ్మము పూర్ణుడు. ఆయన సృజించటం ఎందుకు? మళ్ళీ తనలో చేరుకోవడానికి అందరినీ ఇంత బాధ పెట్టడం ఎందుకు? బ్రహ్మము పూర్ణుడు కదా, ఆయన సృష్టి ఎందుకు చేస్తున్నాడు? సృష్టి చేసేసి మళ్ళీ నన్ను చేరుకొని ఇంత బాధ ఎందుకు పెడుతున్నాడు అని. ఇది క్వశ్చన్ అమ్మా. ఈ ప్రశ్నించే వ్యక్తి ఎక్కడి వాడు? ఈ జవాబండి. అతడు ఈ ప్రపంచంలోని వాడే, సృష్టిలో భాగమే. సృష్టి బద్ధుడైన వాడు ఈ ప్రశ్నలు ఎలా అడిగాడు? సృష్టి చేత బంధింపబడిన వాడు ఈ ప్రశ్న ఎలా అడిగాడు? అందుకే ఈ సృష్టిని అధిగమిస్తే ఇట్టి ప్రశ్నలు నీకు రావేమో.